మన తెలంగాణ ప్రభుత్వం కొత్తగా హైడ్రా తీసుకొచ్చింది 2024లో. హైడ్రా ఏందంటే చాలామంది అంత ముందర బడాబాబులు ఎఫ్టీఎల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు, ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్స్లో చాలామంది కన్స్ట్రక్షన్స్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిషనర్ రంగనాథన్ గారు ఆయనకి బాధ్యతలు అప్పచెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఆయనకి ఒకసారి పవర్స్ ఇచ్చిన తర్వాత ఆయన కరెక్ట్గానే చూసి ఎంతటి పెద్దవాడైనా సరే, ఎంతటి బడాబాబు అయినా సరే, వాళ్ళ భూములు కనుక ఎఫ్టీఎల్లో ఉంటే గనక ఆర్ బఫర్ జోన్లో కనుక కనపడితే కనుక వెంటనే డిమాలిష్ చేయమని చెప్పి ప్రభుత్వం డైరెక్ట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి. కమిషనర్ గారు కూడా ఎవ్వరికి దడవకుండా, ఎవరికి భయపడకుండా ఆయన నామ్స్ ప్రకారమే, చట్టం ప్రకారమే ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ఎంతటి పెద్దవాడైనా సరే ఆ ఎఫ్టీఏలో కనుక పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినా కూల్చేయమని చెప్పి ప్రభుత్వమే ఆదేశించడం జరిగింది. అయితే కొంతమంది అంత పెద్ద భూములు మేము కట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్రభుత్వం కూలగొడితే మా పరిస్థితి ఏమిటి అని చెప్పి చాలామంది సుప్రీంకోర్టు దాకా పోయారు, హైకోర్టు కూడా పోయారు. కోర్ట్స్ కూడా ఒకటే చెప్పింది, సుప్రీంకోర్టు అయినా సరే హైకోర్టు అయినా చెప్పింది ఏంటంటే, ఒకటే అంశం ఏంటంటే, ఎవ్వరు కూడా ప్రభుత్వం ఎఫ్టీఎల్లో కనుక బఫర్ జోన్లో భూమిలో ఎవరు కట్టుకోకండి, ఆ జోలికి ఎవరు పోకండి, క్లియర్ కట్గా చెప్పింది. అలాంటి చోట కన్స్ట్రక్షన్ చేస్తే డిమాలిష్ చేసే అధికారం ప్రభుత్వానికే ఉంది. జియో నెంబర్ 160 రిస్ట్రిక్షన్ ఆఫ్ బిల్డింగ్ యాక్టివిటీ, ఎవరైనా సరే బిల్డింగ్ ఆ ప్రాంతంలో రిస్ట్రిక్షన్లు ఉన్న చోట కనుక కట్టుకోవద్దు అని చెప్పినా కూడా ఆ ప్రాంతంలో కట్టుకుంటే దానికి కండిషన్స్ అన్ని ఆ జియో నెంబర్ 168లో ఉంది. ఆ జియో నెంబర్ 168 వచ్చి 2012లో వచ్చి ఏపీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్లియర్గా ఉంది ఆ జియో. ఒకసారి అందరు కూడా చూసుకోండి. తెలంగాణ గవర్నమెంట్ చాలా క్లారిటీగా చెప్పింది. కాబట్టి దయచేసి ఎవరైనా సరే భూములు కొనే ముందర ఒకసారి అది లేకులో వస్తుందా, రివర్లో, ఎఫ్టీఎల్లో వస్తుందా, బొప్పర్ జోన్లో చూసి కొనుక్కోవాలని నా ఉద్దేశం.